కంప్లీట్ సౌత్ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ కేరళ. మీ బిజీ లైఫ్ నుండి కాస్త బ్రేక్ తీసుకొని బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, టీ ప్లాంటేషన్, క్లౌడ్ బెడ్స్, హైయెస్ట్ పీక్స్, బెస్ట్ అడ్వెంచర్స్, బ్యాక్ వాటర్స్, డ్యాన్స్ అండ్ ఆర్ట్ ఫార్మ్స్, టెంపుల్స్ అండ్ చర్చెస్, జంగల్ సఫారీ, కోస్టల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం కేరళని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. హాయ్, హలో, నమస్తే, నేను మీ నిర్వాణ. ఈ వీడియోలో మనం కేరళకి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, 7 days కేరళ ట్రిప్ని ది బెస్ట్గా ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్, మస్ట్ ట్రై ఫుడ్, కేరళ లోకల్ క్యాబ్, బైక్ రెంటల్ డీటెయిల్స్, దాంతోపాటు కాస్ట్ అండ్ బడ్జెట్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడతాను. అంతేకాదు ఈ వీడియోలో బెస్ట్ సినిమాటిక్ షార్ట్స్, డ్రోన్ వ్యూస్ కూడా ఉంటాయి. సో వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని లైక్ అండ్ కమెంట్ ద్వారా తెలియచేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కేరళకి మొత్తానికి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ మీరు ప్రపంచంలో ఏ నలుమూల నుండైనా కేరళ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నట్టయితే కేరళ బై ఎయిర్ మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మీరు కనుక తెలుగు రాష్ట్రం వాళ్ళైతే మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ బై ఎయిర్ మీకు 2 hours-లోనే కొచ్చికి రావచ్చు. కేరళలో 5 మేజర్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో కేరళ బై ట్రైన్ కూడా ఈజీగా రావచ్చు. తెలుగు రాష్ట్రాల వారికైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లేదా అల్వా రైల్వే స్టేషన్. సో ఫైనల్గా మనం కొచ్చి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఈ ఎయిర్పోర్ట్ చూడ్డానికి అందంగా ఉండడం మాత్రమే కాదు, టెక్నాలజీ వైజ్ కూడా ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్లీ సోలార్ పవర్ ఎయిర్పోర్ట్గా చెప్తారు. ఇక్కడ అడుగుపెట్టే ప్రతి యాత్రికుడు మొదటిగా అట్రాక్ట్ అయ్యేది ఈ ఎయిర్పోర్ట్కే అని చెబుతూ ఉంటారు. కొచ్చిని మీరు కనుక కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే మీరు ఎర్నాకుళంని ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోర్ట్ కొచ్చిలో ఉన్న ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎర్నాకుళం బ్యాక్ వాటర్స్ని చూసుకున్న తర్వాత హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఆ తర్వాత ఫోర్ట్ కొచ్చికి వెళ్ళిపోయాను. ఎందుకు అనంటే మనకి బ్యాక్ వాటర్స్ 5:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం బ్యాక్ వాటర్స్ని కంప్లీట్ చేసుకుంటే ప్రశాంతంగా ఫోర్ట్ కొచ్చిని హాయిగా చూసుకోవచ్చు. ఎర్నాకుళంలో నేను బ్లూ మెరైన్ బ్యాక్ వాటర్స్లో రైడ్ చేశాను. ఈ 6 types ఆఫ్ బోట్స్లో మీకు స్పీడ్ బోట్, క్రూజ్ బోట్, షికారీ బోట్, కంట్రీ బోట్, హౌస్ బోట్, కయాక్ బోట్ అంటూ రకరకాల బోట్స్ ఉంటాయి. అండ్ ప్యాకేజ్ కూడా మనకి 800 నుంచి 5000 వరకు ఉంటుంది. అంతేకాకుండా మనకి బోట్ అనేది మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనకి బోట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు కొంచెం లగ్జరియస్గా వెళ్ళాలి అనుకున్నా కూడా మీరు లగ్జరియస్గా మీరు పెద్ద సైజ్ బోట్ తీసుకోవచ్చు. బట్ బోట్ కోసం మీరు కొంచెం సేపు ఆగాల్సి ఉంటుంది. అండ్ మీ నెంబర్ని బట్టి మీకు బోట్ని ఇస్తూ ఉంటారు. మనకి ఏంటంటే ఈ మొత్తం మనకి బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి అప్రాక్సిమేట్గా ఈ బోట్ రైడ్ 2 hours ఉంటుంది. అండ్ ఈ బోట్ రైడ్లో మీరు బ్యాక్ వాటర్ ఫిషింగ్, చైనీస్ ఫిషింగ్ నెట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఆక్వా ఫార్మింగ్, అంతేకాకుండా ఇక్కడ మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, అవి చూపిస్తారు, పామ్ షోస్ చూపిస్తారు, బ్యాక్ వాటర్ కెనాల్స్, ఇలా అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకు చూడడానికి అప్రాక్సిమేట్గా 2 hours పడుతుంది. ఎర్నాకుళంలో మనకి మ్యూజియం, లూలు మాల్, వండర్లా, అంతేకాకుండా చాలా ఐలాండ్స్ ఉంటాయి. సో మీరు 2 days ప్లాన్ చేస్తున్నట్టయితే అవి కూడా చూడొచ్చు. అండ్ మీరు శారీ షాపింగ్ చేయాలి అనుకుంటే కూడా ఎర్నాకుళంలో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేర్ టు స్టే ఇన్ కొచ్చి. మేము స్టే చేస్తున్న ఈ హోటల్ వచ్చేసి ద కసర్ ప్రీమియం బిజినెస్ హోటల్. ఈ హోటల్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుండి 2 kilometers, ఎయిర్పోర్ట్ నుంచి మనకి 30 kilometers ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ లూలు మాల్కి చాలా దగ్గరగా ఉంది. అండ్ వాటర్ మెట్రోకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎర్నాకుళం నుండి ఫోర్ట్ కొచ్చికి వెళ్తాము. సో ఫోర్ట్ కొచ్చికి మీరు బై ఆటో, ట్యాక్సీ, బస్సెస్ లేదా ఫెరీస్, ఇంకా చెప్పాలి అంటే వాటర్ మెట్రో ద్వారా కూడా వెళ్ళొచ్చు. అండ్ మన హోటల్కి వాటర్ మెట్రో చాలా పక్కనే ఉంటుంది. అండ్ ఇది కంపల్సరీ పక్కా ట్రై చేయండి. ఇది బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈజీ అండ్ ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు. వాటర్ మెట్రో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 8 PM ఉంటుంది. మనకి ఎర్నాకుళం నుండి ఫోర్ట్ కొచ్చి 1 side
సైడ్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. నేను రిటర్న్లో ట్రై చేశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకొని ఉన్నాను కాబట్టి రిటర్న్లో ట్రై చేశాను. అండ్ చీకటి ఉండడం వల్ల అవుట్ సైడ్ వ్యూస్ని ఎక్కువగా కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్ట్ కొచ్చిలో తప్పకుండా చూడవలసిన 11 ముఖ్యమైన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్ట్ కొచ్చిలో ది బెస్ట్ ఐకానిక్ ఐటమ్ అంటే ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని చెప్తూ ఉంటారు. 14వ శతాబ్దంలో చైనీస్ ద్వారా ఇక్కడ దీన్ని అమర్చబడిన డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మొత్తం పోర్చుగీస్తేనట. ఈ వలలతో పెద్ద పెద్ద వ్యాపారాలే జరిగాయని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిపోయే టూరిస్ట్కి ఇది బెస్ట్ ఫోటో అండ్ లోకల్ ఫిష్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి వాస్కో డి గామా స్క్వేర్ అండ్ మెరైన్ బీచ్. చల్లని పిల్లగాళ్ళు, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అండ్ అలనాటి రాజుల గుర్తులు ఇక్కడ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. సాయంకాలం మీరు మీ బెస్ట్ టైంని ఇక్కడ గడపవచ్చు. అంతేకాదు ఇక్కడ మీరు పెద్ద పెద్ద షిప్స్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఫోర్ట్ కొచ్చి బీచ్. ఇది మ్యాక్సిమం టూరిస్ట్ విజిట్ చేసే బీచ్ మాత్రమే కాదు, ఇక్కడ లోకల్స్ కూడా ఎక్కువగా విజిట్ చేసే స్పాట్ అని చెప్తూ ఉంటారు. స్విమ్మింగ్ అయితే అలౌడ్ లేదు, జస్ట్ మీరు ఇక్కడ దొరికే చిరుతిండ్లతో మీ బెస్ట్గా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ ప్లేస్ని ప్లాన్ చేసుకోండి, లేదంటే మీరు మంచి వ్యూస్ని మిస్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి జెవిస్ టౌన్. ఇక్కడ ప్రతి మలుపు మీకు ఒక కథని చెబుతూ ఉంటుంది. ఒకప్పుడు జ్యూస్ మన దేశానికి స్పైసెస్ కొనుగోలు చేయడానికి వచ్చి తర్వాత కాలంలో ఇక్కడ కొందరు ఇక్కడే సెటిల్ అవ్వడం వల్ల దీనికి జెవిస్ టౌన్గా పేరు వచ్చిందని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బాసిలికా. ఇది ఇండియాస్ ఓల్డెస్ట్ చర్చ్గా చెప్తారు. దీని స్టన్నింగ్ గోథరిక్ స్టైల్, వైబ్రెంట్ ఇంటీరియర్స్, హిస్టారిక్ వాల్యూస్ ఇక్కడికి వచ్చిపోయే వారి మతిని పోగొడుతుంది. మన నెక్స్ట్ స్పాట్ వచ్చి సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్. ఇండియా మొత్తంలోనే అతి పురాతనమైన చర్చ్గా దీన్ని చెప్తారు. ద ఫేమస్ ఎక్స్ప్లోరర్ వాస్కో డి గామా హు డిస్కవర్డ్ ఫస్ట్ సీ రూట్ టు ఇండియా అని మనం సోషల్లో చదువుకున్నాం, గుర్తుందా? ఆయన దేహాన్ని 1524లో ఈ చర్చిలోనే పూడ్చిపెట్టారని, 14 సంవత్సరాల తర్వాత ఆయన అస్థికలు లెబ్సన్కి తీసుకువెళ్లారని చెబుతారు. కొచ్చిన్ వచ్చే మ్యాక్సిమం టూరిస్ట్ ఈ చర్చ్ని తప్పకుండా విజిట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండో పోర్చుగీస్ మ్యూజియం. ఇందులోనే మనకి బిషప్స్ హౌస్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే బిషప్స్ హౌస్. దీంట్లోకి అయితే మనకి ఎంట్రీ లేదు, మనం మ్యూజియంకి వెళ్ళొచ్చు. ఈ మ్యూజియంలో ఇనీషియల్గా డచ్ ట్రేడర్స్ ఇండియాకి వచ్చినప్పుడు మ్యాక్సిమం పోర్చుగీస్ చర్చెస్ని అన్ని ధ్వంసం చేశారట. సో వాటి కలెక్షన్స్ అన్నీ ఇక్కడ తెచ్చి అమర్చి పెట్టారు అని చెప్తారు. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మతంచేరి ప్యాలెస్. దీన్ని డచ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్యాలెస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో కూడా నమోదు చేశారు. ఈ ప్యాలెస్లో మనం అందమైన రామాయణ, మహాభారత యొక్క మురల్ ఆర్ట్స్ని చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పరదేశీ సినగాగ్. జెవిస్ టౌన్లో మరో గొప్ప ఆకర్షణ ఇక్కడున్న 450 సంవత్సరాల పురాతనమైన సినగాగ్. దీన్నే పరదేశీ సినగాగ్ లేదా కొచ్చిన్ సినగాగ్ అని కూడా అంటూ ఉంటారు. పరదేశీ ఎందుకంటే ఒకప్పుడు చాలామంది పరదేశులు పాలించారు. సో వాళ్ళు యూజ్ చేసిన యాంటీక్ వస్తువులన్నీ కొన్ని ఇక్కడ చేర్చారు కాబట్టి దీన్ని పరదేశీ సినగాగ్ అంటారు. కెమెరాస్ అండ్ వీడియోస్ కూడా కొన్ని చోట్ల అలౌడ్ లేదు. సో మ్యాక్సిమం కవర్ చేసినవన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ కేవీ కథాకళి సెంటర్. ఇది ఒక 2 hour షో ఉంటుంది. ఫస్ట్ 1 hour మేకప్ ఉంటే నెక్స్ట్ 1 hour వచ్చేసి మనకి షో ఉంటుంది. నెక్స్ట్ మా డిన్నర్ వచ్చేసి ఈ పొంజిగర కొంచ్ని అంట రెస్టారెంట్ పేరు. నేను కరెక్ట్గా స్పెల్ చేశానో లేదో నాకు తెలీదు. ఇక్కడ ఫిష్ చాలా ఫేమస్. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లాటర్ ఉంటుంది, అది 2000 రూపీస్ స్పెషల్ ప్లాటర్ అంట వీళ్ళ రెస్టారెంట్ది. ఫుడ్ అయితే చాలా బాగుంది, మీ స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకున్నట్టు తీసుకోవచ్చు. సో కేరళ ట్రిప్ డే 1 మనకి కొచ్చిలో ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నైట్ స్టే చేసిన తర్వాత డే 2 మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మున్నార్ బయలుదేరుతాము. కొచ్చి టు మున్నార్ వెళ్ళే దారిలో కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. సో మీరు ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా మీ డేని స్టార్ట్ చేసుకోండి. అంతేకాదు మున్నార్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే 4 డైరెక్షన్స్లో ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇప్పుడు కొచ్చి డైరెక్షన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మిగతా డేస్లో మనం కోయంబత్తూర్ అండ్ మట్టుపెట్టి డైరెక్షన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. తర్వాత తెక్కిడి డైరెక్షన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఫస్ట్ మనము కొచ్చి టు మున్నార్ ఎలా వెళ్ళాలి అండ్ ఈ డైరెక్షన్లో చూడవలసిన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం.
కొచ్చి టు మునార్ మనకి అప్రాక్సిమేట్గా 130 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మీరు కనుక ఒకవేళ ప్రైవేట్ ట్యాక్సీని హైర్ చేసుకున్నట్టయితే ఇది హిల్లీ ఏరియా కాబట్టి మనకి జర్నీ వచ్చేసి 3 to 4 అవర్స్ ఈజీగా పడుతుంది. మీరు మునార్కి ఒకవేళ బడ్జెట్ ట్రిప్ అంటే కేఎస్ఆర్టీసీ బస్సెస్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి ట్రావెల్ హవర్స్ వచ్చేసి మొత్తం 6 అవర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 163 రూపీస్ ఉంటుంది. మీకు మరో ఆప్షన్ కూడా ఉంది, అదే రెంటెడ్ సెల్ఫ్ డ్రివెన్ కార్. ఇది అప్రాక్సిమేట్గా 1000 నుంచి 2000 రూపీస్ పర్ డే పడుతుంది. బట్ మీరు చూస్ చేసుకునే కార్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మునార్ హిల్లీ అండ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ టైం సెల్ఫ్ డ్రైవ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు నాలాగా ప్రైవేట్ ట్యాక్సీని హైర్ చేసుకుంటున్నట్టయితే మీకు సీజన్ని బట్టి ప్రైవేట్ ట్యాక్సీ 3000 to 4000 దాకా పడుతుంది. నెక్స్ట్ మనం కొచ్చి టు మునార్ డైరెక్షన్ లో వచ్చే అన్ని ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్. దీన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ బాహుబలి మూవీ షూటింగ్ తీసిన తర్వాత ఇది బాహుబలి వాటర్ ఫాల్స్ గా కూడా బాగా ఫేమస్ అయ్యింది. అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ మనకి కొచ్చి నుండి అప్రాక్సిమేట్ గా 73 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మీరు బై క్యాబ్ జస్ట్ ఒక 1 hour లోనే ఈజీగా అత్తిరాపల్లికి వెళ్ళిపోవచ్చు. మీరు కనుక ఒకవేళ కొచ్చి నుండి డైరెక్ట్ మునార్ వెళ్ళాలి అని అనుకుంటే క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడుకొని ముందుగా మీరు ఈ అత్తిరాపల్లిని కవర్ చేసుకొని అటు నుంచి మీరు మునార్కి వెళ్ళిపోండి. అత్తిరాపల్లి వాటర్ ఫాల్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఇక్కడ కేవలం బాహుబలి మూవీ మాత్రమే కాదు, ఎన్నో హిందీ, కన్నడ, తెలుగు మూవీస్ని షూట్ చేశారు. కొచ్చి టు మునార్ వెళ్లే దారిలో మనకి నీర్యమంగళం బ్రిడ్జ్ వస్తుంది. ఈ పాయింట్ నుండే మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొచ్చి అండ్ ఇడుక్కు డిస్ట్రిక్ట్ని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. 1935లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఆసియా ఖండంలోనే ఫస్ట్ క్లాస్ ఏ బ్రిడ్జ్గా చెప్తారు. అంతేకాదు ఇది గేట్వే టు హై రేంజెస్ అని కూడా చెబుతూ ఉంటారు. నీర్యమంగళం బ్రిడ్జ్ నుంచి జస్ట్ ఒక 20 minutes దూరంలోనే మనకి ఈ చియాపారా వాటర్ ఫాల్స్ వస్తుంది. కొచ్చి టు మున్నార్ వెళ్ళే డైరెక్షన్లో ఈ బ్రిడ్జ్ జస్ట్ మనకి రోడ్ మీదనే ఉంటుంది. ఆగస్ట్ అండ్ డిసెంబర్ మంత్లో అయితే దీని అందం వర్ణనాతీతం అని చెప్పొచ్చు. మీకు ఇక్కడ స్నాక్స్, టీ స్టాల్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. చియాపారా వాటర్ ఫాల్స్ నుండి జస్ట్ 5 minutes దూరంలోనే మనకి వల్లారా వాటర్ ఫాల్స్ వస్తుంది. దీన్ని మనం దగ్గర నుండి చూడలేము, కానీ జస్ట్ దూరం నుండి కూడా దీని సీనిక్ వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు. వల్లారా వాటర్ ఫాల్స్ నుంచి మునార్ మనకి గంట డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనం జస్ట్ ఒక 1 hourలోనే ఈజీగా మునార్కి చేరుకోవచ్చు. అండ్ ఈ గ్యాప్లో మనం చేసే ఈ రోడ్డు ప్రయాణం ఎంత బాగుంటుంది అంటే అస్సలు మాటల్లో చెప్పలేము. పచ్చని కొండలు, అందమైన జలపాతాలు, తన వంపులతో రారమ్మని పిలిచే ఈ మునార్ దారులు మన మనసులను దోచుకోవడమే కాదు, ఎప్పటికీ మన మనసులో గుర్తుండిపోయేలా చేస్తుంది. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పెరియార్ స్పైస్ అండ్ ఆయుర్వేద సెంటర్. మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికి 100 రూపాయలు ఉంటుంది. అండ్ మనకి ఒక గైడ్ని కూడా ఇస్తారు. ఆ గైడ్ మనకి ఒక్కొక్క చెట్టు గురించి అండ్ దాని విశేషం గురించి చెబుతూ ఉంటారు. ఆల్మోస్ట్ మనం ఇక్కడ 1/2 hour గడుపుతాము. అండ్ ఈ 1/2 hourలో వాళ్ళు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాక్సిమం వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీరు కొచ్చి నుండి ఎర్లీగా బయలుదేరితే మీరు అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ హాఫ్ డేలోనే మనం మునార్కి చేరుకోవచ్చు. ఆ తర్వాత మనం మధ్యాహ్నం లంచ్ చేసి మిగతా అడ్వెంచరస్ జీప్ సఫారీని కవర్ చేయొచ్చు. నేను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత జీప్ సఫారీకి వెళ్ళిపోయాము. అండ్ ఈ జీప్ సఫారీ మనకి మునార్లో మ్యాక్సిమం చాలా ప్లేసెస్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఈ జీప్ రైడ్ కాస్ట్ వచ్చేసి మనకి 5000 అని చెప్తారు. బట్ బార్గెన్ చేయడం వల్ల కొద్దిగా తగ్గిస్తారు. అండ్ మీరు ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ ప్రైస్ అమౌంట్ని తగ్గిస్తూ పోతారు. ఈ జీప్ రైడ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు 4 to 5 hours జర్నీ ఉంటుంది. మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి రిపుల్ వాటర్ ఫాల్. దీన్ని మున్నార్కి హిడెన్ జెమ్ గా చెబుతూ ఉంటారు. రిపుల్ వాటర్ ఫాల్స్ దగ్గర మనం వేరే ప్లేసెస్ లాగా కేవలం వాటర్ ఫాల్ ని చూడడం మాత్రమే కాదు, ఇది ఎంజాయ్మెంట్ కి బెస్ట్ అడ్డాగా చెప్తారు. ఇక్కడ మీరు వాటర్ ఫాల్, వ్యూ పాయింట్, సెల్ఫీ పాయింట్, ఫోటో ఫ్రేమ్స్, షాప్స్, జిప్ లైన్, ఫిష్ స్పా, ఫ్లవర్ గార్డెన్, ఫుడ్ స్టాల్స్, ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. రిపుల్ అంటే అలలు అని అర్థం. ఇక్కడ వచ్చే ఈ వాటర్ ఫాల్ మొత్తం రాళ్ళకి తగిలి అలలుగా మారుతాయి కాబట్టి వీటికి రిపుల్ వాటర్ ఫాల్ అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. నేను అప్రాక్సిమేట్గా రైనీ సీజన్ స్టార్టింగ్లో వచ్చాను కాబట్టి
మనకి వాటర్ ఫాల్ చాలా నార్మల్గా కనిపిస్తుంది. బట్ ఒక్కసారి రైనీ సీజన్ ఫుల్గా స్టార్ట్ అయిపోతే మొత్తం ఇదంతా వాటర్తో నిండిపోతుందంట. అండ్ ఈ మెట్ల పక్కల కూడా మొత్తం వాటర్తో నిండిపోయి వ్యూ అద్దరిపోతుంది అని చెబుతున్నారు. రిపుల్ వాటర్ ఫాల్స్ని కవర్ చేసుకున్న తర్వాత మనము ఇడుకు ప్లేస్లోని నారో రోడ్స్లో ట్రావెల్ చేస్తాము. లష్ గ్రీనరీ, చుట్టూ టీ ప్లాంటేషన్, సన్నని గల్లీలు, యూపిన్ షేప్ మలుపులు మనని ఒక మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసేసి పొన్నముడి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది బ్రిటిష్ కాలం నాటిదని చెప్తూ ఉంటారు. దీన్నే మునార్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ మనకి వరంగల్లోని లక్నవరం బ్రిడ్జ్ లాగా కనిపిస్తూ ఉన్నా బట్ అక్కడ మనకి ఏంటంటే ఒక 10-15 మంది నడిస్తే బ్రిడ్జ్ ఊగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే 2-3 నడిచినా సరే బ్రిడ్జ్ అలా కదిలిపోతూ ఉంటుంది. దీని వ్యూ టాప్ వ్యూ నుంచి చాలా బాగుంటుంది. అండ్ వర్షం పడ్డప్పుడు మాత్రం ఈ వ్యూ ఇంకా అదిరిపోతుంది. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మట్టుపెట్టి డ్యామ్. మట్టుపెట్టి డ్యామ్ దగ్గర మీరు బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నార్మల్ బోటింగ్ అండ్ స్పీడ్ బోటింగ్ 2 అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్ బోటింగ్ 7కి 1500 తీసుకుంటే స్పీడ్ బోటింగ్ 5కి 1000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. అంతేకాదు ఇక్కడ మనకి అమ్యూజ్మెంట్ పార్క్, జిప్ లైనింగ్ కూడా ఉంటాయి. దీని కాస్ట్ మనకి 600 దాకా ఉంటుంది. అంటే పర్ పర్సన్ 600 దాకా ఛార్జ్ చేస్తారు. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షూటింగ్ పాయింట్. దీన్ని మూవీ షూటింగ్ పాయింట్ అని కూడా అంటూ ఉంటారు. షారూఖ్ ఖాన్, దీపిక పదుకోని చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ ఇక్కడే జరిగింది అని, అంతేకాదు మ్యాక్సిమం ఇక్కడ ఆ జీప్ సీన్స్ అన్నీ ఇక్కడే జరిగాయని చెప్తూ ఉంటారు. అంతేకాదు మనం టీ గార్డెన్స్లో కూడా మనకి మూవీ షూటింగ్ సాంగ్ కూడా ఒకటి ఉంది. మీరు ఒకవేళ ఇక్కడ ఈ ప్లేసెస్ చూసిన తర్వాత ఆ సాంగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. నేచర్ని అడ్మైర్ చేసే ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ చాలా కామ్గా, ప్రశాంతంగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్గా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎకో పాయింట్. ఫస్ట్ టైం ట్రావెలర్స్కి అయితే ఇది మస్ట్ విజిట్ స్పాట్గా చెప్పొచ్చు. అండ్ మనకి మునార్లో 2 to 3 ఎకో పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మీ వాయిస్ ఆ కొండలకి తగిలి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి వినిపిస్తుంది. ఈ ప్లేస్ కేవలం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఫన్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 20 minutes కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకి బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే అది కూడా చేయొచ్చు. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కుండల లేక్ అండ్ డ్యామ్. ఇది అప్రాక్సిమేట్గా 40 minutes మునార్ టౌన్ నుండి ఉంటుంది. అండ్ బై కార్ కూడా మీరు ఇక్కడికి రావచ్చు. ఇది 1700 meters అబోవ్ సీ లెవెల్ ఉండడం వల్ల ఈ పాయింట్ చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. అంతేకాదు ఇది ఏషియాస్ ఫస్ట్ ఆర్క్ డ్యామ్గా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి బోటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ మ్యాక్సిమం అన్ని చోట్ల బోటింగ్ చేయకుండా ఏదో ఒక ప్లేస్ మిమ్మల్ని ఏదైతే బాగా అట్రాక్ట్ చేసిందో ఆ ప్లేస్లో బోటింగ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ట్రిప్లోని మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ని చూడబోతున్నాము. అండ్ ఇది బెస్ట్ సీనిక్ పాయింట్గా చెప్పొచ్చు. దీనికోసం మనం ఒక హిల్ని ఎక్కాల్సి ఉంటుంది. దీన్నే నందుకుని పారా వ్యూ పాయింట్గా చెప్తుంటారు. ఇక్కడ నుంచి మనకి సన్సెట్ సూపర్బ్గా ఉంటుంది అని చెప్తారు. అంతేకాదు వెస్టర్న్ ఘాట్స్లోని ఈ మౌంటైన్ వ్యాలీస్ పైన మనం ఆ సన్సెట్ని చూస్తున్నప్పుడు ఆ మజానే వేరు. అసలు మస్ట్ విజిట్ ప్లేస్గా చెప్పొచ్చు. సడన్గా అనుకోకుండా వర్షం పడడంతో ఇంకా అలాగే జీప్లో మేము కిందికి దిగాము. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అన్నాకులం ఎలిఫెంట్ క్యాంప్. ఇది మస్ట్ విజిట్ ప్లేస్గా చెప్తారు. ఇక్కడ మనకి ఈవినింగ్ 5 to 11 మధ్యన ఇక్కడ వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఎలిఫెంట్స్ వాటర్ తాగడానికి వస్తుంటాయి. అటువైపు మనకి అడవి ఉంటుంది కాబట్టి ఇటువైపు అవి వచ్చి వాటర్ తాగుతాయి. బట్ ఈ సీనిక్ వ్యూ చాలా బాగుంటుంది. నాకు వర్షం పడడం వల్ల నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను, కానీ మీరు ఒకవేళ 7 o'clockకి అలా వచ్చినా కూడా మీకు కనిపిస్తుంది. నైట్ 11 o'clockకి వచ్చినా కూడా కనిపిస్తుంది. సో మీరు కనుక ఈ పాయింట్ని చూడాలి అని అనుకుంటే ఈవినింగ్ 5 to 11 మధ్యలో ఏ టైంలో వచ్చినా కూడా ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఆగి ఎలిఫెంట్స్ని చూడొచ్చు. సో జీప్ వాళ్ళు మనని ఎక్కడి నుంచి అయితే పిక్ చేసుకుంటారో అక్కడికే వచ్చి డ్రాప్ చేస్తారు. మనం అక్కడి నుంచి మన వెహికల్ తోటి మనం హోటల్కి వెళ్ళాల్సి ఉంటుంది.
మనం అకామిడేషన్ అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. మునార్లో మీరు కనుక స్టే చేయాలి అని అనుకుంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్, హోమ్ స్టేస్ అండ్ బెస్ట్ హాస్టల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు మీ బడ్జెట్ని బట్టి బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. నేను చూస్ చేసుకున్నది వచ్చేసి ట్రిబో వింగ్ సాంగ్ రిసార్ట్. ఇందులో మనకి ఏంటంటే 2 రూమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టాండర్డ్ మౌంటైన్ వ్యూ రూమ్ ఆప్షన్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే డీలక్స్ రూమ్ విత్ టీ ప్లాంటేషన్ వ్యూ ఉంటుంది. అండ్ నేను చూస్ చేసుకునేది వచ్చేసి స్టాండర్డ్ మౌంటైన్ వ్యూ ఆప్షన్. అంటే మనకి బాల్కనీ నుంచి మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ చాలా అందంగా చాలా బాగుంటుంది. మనకి రూమ్ కాస్ట్ వచ్చేసేసి పర్ డే 4800 ఉంటుంది. రిసార్ట్ నుండి మనకి మ్యాక్సిమం అన్ని టూరిస్ట్ ప్లేసెస్ జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. నేను రిసార్ట్కి చేరుకునేసరికి అప్రాక్సిమేట్గా టైం నైట్ 10-10:30 అవుతూ ఉన్నింది. ఇక అసలు మొత్తం డే అంతా ఫుల్గా అలసిపోయాం కాబట్టి అసలు ఇంకా ఫుడ్ని ఫస్ట్ ఆర్డర్ చేసుకొని తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అవుదాం అనేసి ఫుడ్ని రూమ్కి ఆర్డర్ చేసేసుకున్నాము. సో దీంతో మన డే 2 కంప్లీట్ అయిపోయింది. మనం కొచ్చి నుండి మునార్ డైరెక్షన్ని మొత్తము కవర్ చేసాము. అంతేకాకుండా జీప్లో 60% ఆఫ్ మునార్ని మొత్తం కవర్ చేస్తాము. సో డే 3 మనం కంప్లీట్గా మట్టుపెట్టి డైరెక్షన్ అండ్ కోయంబత్తూర్ డైరెక్షన్ని కవర్ చేసేసుకొని రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మనం తెకడి డైరెక్షన్ని కవర్ చేసుకుంటాము. దీంతో కంప్లీట్ మునార్ ట్రిప్ మనకి కవర్ అయిపోతుంది. మునార్లో మనకి చూడ్డానికి చాలా ప్లేసెస్ ఉంటాయి కాబట్టి డే 3ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ మునార్. మనము ట్రిప్ స్టార్ట్ చేయకముందే ఫస్ట్ మనం ఈ పునర్జనీలో కథాకళి మరియు కలరిపట్టు డ్యాన్స్ షోకి సంబంధించిన టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఎర్లీగా బుక్ చేసుకోమన్నాను ఇది నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ మనం మట్టుపెట్టి డైరెక్షన్ అండ్ ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. మట్టుపెట్టి డైరెక్షన్ని టాప్ స్టేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాదు మునార్లో ది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్గా కూడా దీన్ని చెబుతూ ఉంటారు. మట్టుపెట్టి డైరెక్షన్లో ఫస్ట్ ఫోటో పాయింట్ వస్తే మనకి లాస్ట్లో టాప్ స్టేషన్ వస్తుంది. మునార్ నుండి టాప్ స్టేషన్కి రావడానికి మనకి బెస్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది. ఆటో వాళ్ళు ముగ్గురికి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. క్యాబ్ వాళ్ళు అయితే 2500 రూపీస్ నలుగురికి ఛార్జ్ చేస్తే జీప్ వాళ్ళు 6గురికి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు మీరు సోలోగా వచ్చినట్టయితే మీరు కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కరికి 300 రూపీస్ ఉంటుంది. అండ్ మనకి ప్రతిరోజు 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మట్టుపెట్టి డైరెక్షన్లో మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి రోజ్ గార్డెన్. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంటే చిన్న పిల్లలకి వచ్చేసి 25 రూపీస్ ఉంది. అండ్ రోజ్ గార్డెన్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. దీన్ని నేను మస్ట్ విజిట్ ప్లేస్గా అయితే చెప్పను, బట్ మీరు కనుక మొక్కలు పూలని బాగా ఇష్టపడే వాళ్ళైతే మీకు ఈ ప్లేస్ నచ్చుతుంది. ఫోటో పాయింట్. ఇక్కడ మీరు 15 to 20 minutes స్పెండ్ చేసుకోవచ్చు. పేరుకు తగ్గట్టే ఈ ఫోటో పాయింట్ దగ్గర మీరు టీ గార్డెన్స్ బ్యాక్గ్రౌండ్లో, మౌంటైన్ బ్యాక్గ్రౌండ్లో బెస్ట్ స్నాప్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. వీళ్ళు మీకు 100 రూపీస్కి కాస్ట్యూమ్ విత్ ప్రింటెడ్ ఫోటోని అప్పటికప్పుడే ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ట్రైబల్ విలేజ్ వ్యూ. మట్టుపెట్టి డైరెక్షన్లో మనకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకి ట్రైబల్ విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇళ్ళన్నీ వైబ్రెంట్ కలర్స్తో పెయింట్ చేసిబడి ఉంటుంది. ఫోర్గ్రౌండ్లో టీ గార్డెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ఫుల్ ఇల్లు చూడడానికి మంచి సీనిక్ వ్యూగా అండ్ ఐ క్యాచింగ్గా ఉంటుంది. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఎలిఫెంట్ పార్క్. దీన్ని మట్టుపెట్టి డైరెక్షన్లో సెకండ్ అట్రాక్షన్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ 4 to 5 ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని మీరు చూడవచ్చు. నేనైతే పర్సనల్గా ఈ ప్లేస్ని రికమెండ్ చేయను. హెవీ రష్ వల్ల ఇక్కడ రైడ్స్ని ఎక్స్పెన్సివ్గా చేశారు, కానీ అసలు మీరు ఈ రైడ్లో ఎటువంటి సీనిక్ వ్యూస్ కానీ లేదంటే ఏదైనా ఎగ్జైటింగ్ ప్లేసెస్ని కానీ చూడడానికి ఏమి ఉండదు. అండ్ ఈ రైడ్ కూడా జస్ట్ ఒక 10 minutes రైడ్ అలా తిప్పేసుకొని తీసుకొని వస్తారు. మట్టుపెట్టి డైరెక్షన్లో మనకి చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ మనకి ఈ దారి గుండా వెళ్ళే కొద్దీ మనకి టూరిస్ట్ ప్లేసెస్ వస్తూ ఉంటాయి. లైక్ బొటానికల్ గార్డెన్, ఫారెస్ట్ గార్డెన్, టీ ఫ్యాక్టరీ అంటూ అన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు కనుక అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం మట్టుపెట్టి డైరెక్షన్ని కంప్లీట్గా 1 day పెట్టుకోండి. లేదు బెస్ట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం నేను చెప్తున్న ఈ ప్లేసెస్ని మాత్రం ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్ అండ్
కుండలా డ్యామ్ ఉంటుంది. బట్ ఆల్రెడీ మనం డే 1 జీప్ రైడ్లో ఈ పాయింట్స్ అంటే ఈ టూరిస్ట్ స్పాట్స్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసి ఉంటాం కాబట్టి మనం ఇవేవి చూడకుండా స్కిప్ చేసి డైరెక్ట్ మనం టాప్ వ్యూ పాయింట్కి పోతాము. అంటే మనం టాప్ స్టేషన్కి వెళ్ళిపోతాము. టాప్ స్టేషన్ మట్టుపెట్టి డైరెక్షన్లో మరో బెస్ట్ అండ్ లాస్ట్ స్టాపే ఈ టాప్ స్టేషన్. ఎర్లీ 90s టీ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి మునార్కి రైల్ కనెక్టివిటీ ఉండేది. అండ్ ఈ పర్టికులర్ స్పాట్ని హయ్యెస్ట్ పాయింట్గా చెప్పేవారు. అందుకే దీన్ని టాప్ స్టేషన్ అని పిలిచేవారు. బట్ ప్రస్తుతం మీకు ఇక్కడ ఏ రైల్వే స్టేషన్ లాంటి ఆనవాళ్ళు కనపడవు. ఎందుకంటే 1924లో వచ్చిన ది గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ కేరళ వల్ల మొత్తం ఇక్కడ అంతా వాషౌట్ అయిపోయింది కాబట్టి. యాక్చువల్లీ ఈ ప్లేస్ మనకి తమిళనాడులో ఉంటుంది అండ్ మీరు కేరళ రూట్లో మాత్రమే ఈ ప్లేస్కి రీచ్ అవ్వగలుగుతారు. ఈ స్పాట్ మ్యాక్సిమం లోకల్ టూరిస్ట్తోనే క్రౌడీగా ఉంటుంది. అండ్ ఈ కనిపిస్తున్న ఈ వాచ్ టవర్ నుండి మీరు బ్రెత్ టేకింగ్ పెనరోమిక్ వ్యూని ఎంజాయ్ చేయగలుగుతారు. ఒకవైపు వర్షం అండ్ ఒకవైపు మొత్తం మంచు కప్పిపడడం వల్ల అసలు మాకు ఎటువంటి వ్యూ కనిపించలేదు. సో మేము డిసప్పాయింట్మెంట్ తోటే రిటర్న్ అయిపోయాము. సో నెక్స్ట్ మనం కోయంబత్తూరు డైరెక్షన్ని కవర్ చేస్తాం. మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి రెబల్ టీ మ్యూజియం. దీన్ని అఫీషియల్గా కనందేవన్ హిల్ ప్లాంటేషన్ KDHP అని కూడా అంటుంటారు. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 150 రూపీస్ అయితే పిల్లలకి 75 రూపీస్ ఉంటుంది. అండ్ మనకి టీ మ్యూజియం ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్స్ ఇక్కడ మనకి థియేటర్ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది అండ్ లైవ్గా టీ ప్లాంటేషన్ ఎలా చేస్తారో కూడా చూపిస్తారు. అయితే మనం ఎంట్రీ ఇవ్వగానే మనకి ఫస్ట్ మ్యూజియం ఉంటుంది. అండ్ ఈ మ్యూజియంలో మనము టీ ఫ్యాక్టరీ అండ్ టీ మ్యూజియం ది కల్చర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టీ అక్రాస్ డిఫరెంట్ రీజన్స్, అది కూడా డిఫరెంట్ ఎరాస్ని షోకేస్ చేస్తుంది. అంతేకాదు ఎలా టీ మన జీవితంలో ఒక భాగం ఎలా అయిందో కూడా హైలైట్ చేస్తుంది. అంతేకాకుండా మనం డిఫరెంట్ ఎరాస్కి సంబంధించిన వస్తువులను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ విజిటర్స్ ఒకప్పుడు బ్రిటిష్ వారు ఏర్పరిచిన కొలోనియల్ ఏరియా బంగ్లోని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ వాళ్ళ వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ ద్వారా టీ సివిలైజేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఇక్కడ టీది లైవ్ డెమోన్స్ట్రేషన్ లైక్ టీ ప్రాసెసింగ్ని చూడవచ్చు. ఇందులో మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ టీ ప్రొడక్షన్ లైక్ ప్లక్కింగ్ అంటే టీ ఆకులను తెంచి వచ్చి ఆరబోసి అటు నుండి రోలింగ్, ఫర్మెంటింగ్, డ్రైయింగ్ అండ్ సార్టింగ్ని ఎలా చేస్తారో కూడా లైవ్గా చూడొచ్చు. అంటే ఈ సెషన్ అయిపోయేసరికి పర్ఫెక్ట్ టీని ఎలా గుర్తుపట్టాలో తెలుసుకుంటారు. ఏది నకిలీ ఏది ఒరిజినల్ టీ కూడా మీకు అర్థమైపోతుంది. బయటికి వచ్చిన తర్వాత మనకి వీళ్ళ ప్రోడక్ట్స్ది ఒక స్టోర్ ఉంటుంది. సో మీరు కావాల్సి ఇక్కడ మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చినా కూడా మీరు కొనుక్కోవచ్చు. అండ్ మీకు ఏదైనా ప్రోడక్ట్స్ అర్థం కాకపోయినా కూడా వీళ్ళు ఇక్కడ గైడ్ కూడా చేస్తారు. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఎర్నాకుళం నేషనల్ పార్క్. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ అప్రాక్సిమేట్గా 1 to 2 hours ఈజీగా స్పెండ్ చేసుకోవచ్చు. ఈ పార్క్ చేయడానికి మెయిన్ ఎయిమ్ ఈ నీలగిరి థార్స్ని ప్రొటెక్ట్ చేయడం. బ్యూటిఫుల్ మౌంటైన్స్, టీ గార్డెన్స్ ఈ పార్క్కి మరో హైలైట్. మీరు టికెట్ తీసుకున్న దగ్గరే మీకు బస్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ బస్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక స్పాట్ దగ్గర దింపేస్తుంది. అక్కడ నుండి మీరు ట్రెక్కింగ్ చేస్తూ ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. బట్ మీరు నాలాగా ఆగస్టు డిసెంబర్ మంత్లో ఈ ట్రిప్ని ప్లాన్ చేస్తున్నట్టయితే బెటర్ ఈ ప్లేస్ని వదిలేయండి. ఎందుకంటే వర్షం పడడం వల్ల మనకి యానిమల్ విజిబిలిటీ అయితే అసలు ఉండదు. జస్ట్ మనం ట్రెక్కింగ్ చేసేసి రావాల్సి ఉంటుంది. మా క్యాబ్ డ్రైవర్ కూడా మాకు అదే రీజన్ చెప్పాడు ఈ ప్లేస్ని స్కిప్ చేయమని. సో బెటర్ ఆన్సూన్ సీజన్లో ట్రిప్ చేసేటప్పుడు మాత్రం ఈ ట్రిప్ని ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. సో ట్రిప్లోని లాస్ట్ స్పాట్ని కవర్ చేసే ముందు బాగా ఆకలేసేసి ప్రకృతి రెస్టారెంట్కి వచ్చాము. అండ్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రైస్ కూడా రెడ్ రైస్ కాకుండా రెగ్యులర్గా మనం వాడుతున్న రైసే ఉన్నింది. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా దగ్గరగా మన తెలుగు వాళ్ళ టేస్ట్కి దగ్గరగానే ఉన్నింది. అండ్ డెజర్ట్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ స్పాట్ వచ్చేసి మనకి ప్రకృతి రెస్టారెంట్. మనం ఎక్కడైతే మన ట్రిప్ని స్టార్ట్ చేసామో సేమ్ అక్కడే ఉంది. మన పునర్జని విలేజ్ దగ్గరగా ఉంది. సో మన ఫుడ్ ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం పునర్జనిలో జరిగే డైలీ షో కథాకళి అండ్ కలరిపయ్యట్టు షోకి వెళ్ళిపోతాము. అయితే ఈ పునర్జనిలో 2 డైలీ షోస్ జరుగుతూ ఉంటాయి 2 ప్లేసెస్లో. ఒకటి వచ్చేసి 2nd మైల్ దగ్గర, ఇంకొకటి వచ్చేసి ఆంచల్ దగ్గర. అండ్ మనం ఈ పునర్జని
పునర్జని షోని ఆంచల్ దగ్గర అటెండ్ అవుతున్నాము. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ప్లాటినం టికెట్ మనకి ఒక్కరికి 500 రూపీస్ ఉంటే గోల్డ్ సీట్ టికెట్ ఒక్కరికి 400 రూపీస్ ఉంటుంది. చిల్డ్రన్ బిలో 5 ఇయర్స్కి మాత్రం కాంప్లిమెంటరీగా ఎటువంటి టికెట్స్ని తీసుకోరు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మీరు ఎంత సాధ్యమైతే అంత ఫాస్ట్గా వచ్చి ముందుగా టికెట్స్ని బుక్ చేసుకున్న తర్వాతనే మీ ట్రిప్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ టికెట్స్ అన్నీ ఫిల్ అయిపోతూ ఉంటాయి అండ్ బెస్ట్ సీట్స్ని అన్నీ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ టికెట్స్ కూడా మీరు ఫస్ట్ వచ్చేసేసి మీకు ఏ సీట్లో మీరు కూర్చోవాలనుకుంటున్నారో మీరు రౌండప్ చేసి టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. సో నేను తీసుకున్న టికెట్స్ వచ్చేసి ప్లాటినం టికెట్స్. కేరళ అనగానే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది ఇక్కడ ఫోక్ డ్యాన్స్ కథాకళి అండ్ దాని మ్యూజిక్. అండ్ కేరళలో నేను కొచ్చి తెగడిలో కూడా కథాకళి అండ్ కలరిపయ్యట్టు షో చూశాను. బట్ ఈ ప్లేస్లో మాత్రం బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ని మాత్రం చేశాను. షో ఎండింగ్లో ఒక్క ఆర్టిస్ట్ డిఫరెంట్ 9 ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్ని పోర్ట్రేట్ చేస్తారు. ఇది నేను చూసిన బెస్ట్ గ్రేస్ఫుల్ అండ్ బ్రిలియంట్ డ్యాన్స్గా చెప్పొచ్చు. కథాకళి షో అయిపోయిన తర్వాత మనకి కలరిపయ్యట్టు షో ఉంటుంది. ఈ కలరిపయ్యట్టు అతి పురాతనమైన మార్షల్ ఆర్ట్ అండ్ ఈ మార్షల్ ఆర్ట్ని మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ అని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ వారియర్స్ వాళ్ళ నైపుణ్యత, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ డిసిప్లిన్తో డేంజరస్ వెపన్స్ని బెస్ట్గా ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా ఉంటాయి టెక్నిక్స్ అనేది చాలా నీట్గా చూపిస్తుంటారు. ఇది కేవలం మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదు, ఒక హోలిస్టిక్ ప్రాక్టీస్ అని కూడా చెప్పొచ్చు. కథాకళి కలరిపయ్యట్టు షో అయిపోయిన తర్వాత మీరు ఈ డాన్సర్స్తో ఇంటరాక్ట్ అవ్వనవచ్చు. అంతేకాకుండా వాళ్ళతో ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. షో అయిపోయిన తర్వాత మీరు మంచి డిన్నర్ చేసేసేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సో దీంతో మన కంప్లీట్ మునార్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. డే 3 మనం మునార్లో హోటల్ని వెకేట్ చేసేసి తెగడి వెళ్ళిపోతాం. తెగడి వెళ్ళే డైరెక్షన్లో మనకి ఈ హై రేంజ్ జిప్ లైన్ యాక్టివిటీ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం టూరిస్టులు కంపల్సరీ జిప్ లైన్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది కంపల్సరీ అని మాత్రం నేను చెప్పను, బట్ ట్రై చేయడం తప్పు కాదు అని మాత్రం చెప్తాను. సో ఇక్కడ మనం జిప్ లైన్ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తెగడికి వెళ్ళిపోవచ్చు. మునార్ టు తెగడి బై బస్ 95 కిలోమీటర్స్ ఉంటుంది. అదే క్యాబ్లో అయితే 3 అవర్స్లోని ఈజీగా తెగడికి చేరుకోవచ్చు. మీరు కనుక సోలో ట్రావెలర్స్ కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టయితే మ్యాక్సిమం క్యాబ్నే చూస్ చేసుకోండి. బడ్జెట్ అండ్ టైం రెండూ కలిసి వస్తాయి. కొచ్చి నుండి మనం మునార్ వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే బెస్ట్ సీనిక్ స్పాట్స్, టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయో సేమ్ అదే విధంగా మునార్ నుండి తెగడికి వచ్చే రూట్లో కూడా మనకి బెస్ట్ సీనిక్ స్పాట్స్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటున్న వారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మీరు తెగడికి నియరెస్ట్ బస్ స్టాండ్ వచ్చి కుమిలి బస్ స్టాండ్ జస్ట్ మీకు 1.5 కిలోమీటర్ మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో మీరు కుమిలి వచ్చి అక్కడ నుండి బై ఆటో కూడా తెగడికి చేరుకోవచ్చు. అంతేకాదు మీరు కుమిలిలోనూ స్టే చేయొచ్చు, కావాల్సిన తెగడిలో కూడా స్టే చేసుకోవచ్చు. తెగడిలో నేను బుక్ చేసుకున్న రూమ్ కూడా మనకి కుమిలిలోనే ఉంది. వుడ్ నాట్ రిసార్ట్ తామరకండ రోడ్లో ఉంటుంది. ఇది మెయిన్ మార్కెట్కి దగ్గరగా ఉండడంతో అన్ని టూరిస్ట్ ప్లేసెస్కి చాలా దగ్గరగా ఉంటుంది. హోటల్ కొత్తగా, నీట్గా, చాలా డీసెంట్గా అనిపించింది. వుడెన్ అంబియన్స్ వల్ల నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ఫీల్ని అయితే కలిగించింది. హోటల్ స్టేలో కూడా మీకు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. డీలక్స్ రూమ్, స్టాండర్డ్ రూమ్ అండ్ పెద్ద ఫ్యామిలీస్ వస్తే జాయింట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు నేను తీసుకున్నది వచ్చేసి డీలక్స్ రూమ్ అండ్ ప్రైస్ వచ్చేసి నాకు 3300 పడింది. మనకి ఈ హోటల్లోనే ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉండడం వల్ల లోకల్ అండ్ ఇంటర్నేషనల్ క్యూజిన్ రెండు అందిస్తున్నారు. ఇంతేకాదు మీకు డిప్ చేసే మూడ్ ఉండాలే కానీ ఇక్కడ మనకి అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది మాత్రమే కాదు, మీకు తెగడిలో అప్రాక్సిమేట్గా మినిమం 1000 రూపీస్ బడ్జెట్ నుండే రూమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మనం తెగడికి వచ్చేసాము అండ్ రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం.
ఊటీకి బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఈ పెరియార్ టైగర్ రిజర్వ్. ఇక్కడ మీరు 2 రకాల సఫారీ చేయొచ్చు. ఒకటి బోట్ సఫారీ, రెండవది జీప్ సఫారీ. జీప్ సఫారీ టైమింగ్, ప్రైస్ డీటెయిల్స్, ప్లేస్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ మనం బోట్ సఫారీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బోట్ సఫారీ చేయడానికి మీకు డిఫరెంట్ టైం షెడ్యూల్స్ ఉంటాయి అండ్ మీరు మీ కన్వీనియంట్ టైంని బట్టి బోట్ సఫారీని చూస్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం టూరిస్టులు ఎర్లీ మార్నింగ్ స్లాట్ అంటే ఫస్ట్ స్లాట్నే బుక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తెల్లవారుజామున అడవిలో ఉన్న జంతువులు మ్యాక్సిమం వచ్చి ఇక్కడ నీళ్ళు తాగుతూ ఉంటాయి కాబట్టి, అండ్ మనకి ఆ టైంలోనే ఎక్కువ జంతువులు చూడడానికి మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, సో ఫస్ట్ స్లాట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ బోట్ జర్నీ సుమారుగా 1.5 గంటల సేపు ఉంటుంది. రష్ అవాయిడ్ చేయడానికి మీరు ఆన్లైన్లో కూడా టికెట్ని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ప్రీ బుక్డ్ కౌంటర్ దగ్గర మీ టికెట్ని చూపించినట్టయితే మీ బస్ నెంబర్ని చెప్తారు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన 2 విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, మీరు ఏ వెహికల్స్లో అయితే వచ్చారో అది మీరు పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బస్సెస్లో ఎక్కేసి మాత్రమే మీరు ఆ డీప్ ఫారెస్ట్లో ఉన్న బోటింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుండి బోటింగ్ పాయింట్కి వెళ్ళడానికి మీకు సుమారుగా 7 నుంచి 10 నిమిషాలు పడుతుంది. బోటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి మన ఆన్లైన్ టికెట్ని ఇచ్చేసేసి మనం బోర్డింగ్ పాస్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను 11:15 స్లాట్ని బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మునార్ నుండి తెక్కడికి వచ్చే రూట్లో నేను వచ్చేటప్పుడు బాగా వర్షం పడుతూ ఉన్నింది. సో ఫాస్ట్ డ్రైవ్ చేయనులేము, అలా అని ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి లేట్ వస్తే మళ్ళీ టికెట్స్ వ్యాలిడ్ అవ్వవు, టైమ్ స్లాట్ అయిపోయింది అని అంటారు అనేసి కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాము. బట్ ఆన్ ద హోల్గా ఆన్ టైంలో రీచ్ అయిపోయి ప్రశాంతంగా డ్రైవ్ అయ్యింది. ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ ఏనుగులకి బాగా ఫేమస్ అని చెప్తారు. బట్ మాకైతే ఏ ఏనుగులు కనిపించలేదు. బట్ జింకలు, ఆ తర్వాత అడవి దున్నలు ఎక్కువగా కనిపించాయి. అంతేకాదు వలస పక్షులు కూడా ఎక్కువగా కనిపించాయి. చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వలస పక్షులను అయితే చూసాము. ఈ వ్యూ కానీ, ఆ ఫారెస్ట్ వ్యూ కానీ, ఈ మౌంటైన్ వ్యూ కానీ చాలా సీనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెరియార్ టైగర్ రిజర్వ్కి సంబంధించిన డీటెయిల్ వీడియో, ఇక్కడ ఆన్లైన్లో టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే ఎలా బుక్ చేసుకోవాలి, బ్యాంబూ రాఫ్టింగ్, ఇక్కడ ప్యాకేజెస్ ఎలా ఉంటుంది, జంగల్ స్టే ఎలా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను కంప్లీట్గా అన్ని ప్లేసెస్ గురించి చెప్తున్నాను కాబట్టి జస్ట్ మీకు ఓవర్ వ్యూగా ప్లేసెస్ గురించి మాత్రమే చెప్తున్నాను, ఇన్ డెప్త్గా అయితే చెప్పట్లేదు. యాక్టివిటీస్, షాపింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ బస్ ఎక్కితే మళ్ళీ బస్ తీసుకెళ్ళి ఎక్కడైతే మిమ్మల్ని స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎక్కించుకుందో అక్కడే మళ్ళీ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుంది. దీంతో మీ కంప్లీట్ బోట్ సఫారీ అయిపోయినట్టు. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఎలిఫెంట్ జంక్షన్. మీరు కనుక ఒకవేళ ప్యాకేజ్లో తీసుకోవాలి అని అనుకుంటే ఎలిఫెంట్ రైడ్, ఎలిఫెంట్ బాత్ అంటే ఎలిఫెంట్కి స్నానం చేయించడం, దాంతోపాటు షవర్ ప్లస్ ఫోటో తీసుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్గా 1250 పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. బేసికల్గా మనకి 1500 అని ఉంటుంది, బట్ బార్గెయిన్ చేస్తే 1200-1250లో అయిపోతుంది. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అరోమా ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్పైస్ గార్డెన్. మనము మునార్లో ఏ విధంగా అయితే పెరియార్ స్పైస్ గార్డెన్ చూసామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్, స్పైసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మీరు కావాల్సిన వాటిని ఇక్కడే వీడి స్టోర్లోనే కొనుక్కోవచ్చు కూడా. నెక్స్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ వచ్చేసి రోజ్ గార్డెన్. ఇక్కడ మనకి చాలా రకరకాల రైడ్స్ ఉంటాయి. సో మీరు మీకు నచ్చినవి ప్యాకేజెస్లో తీసుకోవచ్చు. మీకు 350 రూపీస్ అయితే చిల్డ్రన్స్ ప్యాకేజ్లో ఉంటుంది అండ్ 600 రూపీస్ ఫుల్ ప్యాకేజ్లో ఉంటుంది. సో అండ్ అంతేకాదు ఈ రైడర్ టైమింగ్స్ కూడా మీకు మార్నింగ్ 11 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది. 11 to 3 PM, 12 to 4 PM, 1 to 5 PM, 2 to 6 PM అలా ఉంటుంది. సో మీరు మీకు నచ్చిన టైమింగ్స్లో వచ్చి ఇక్కడ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కథాకళి అండ్ కలరీ పట్టు షో. కథాకళి షో మనకి రోజుకి 2 సార్లు ఉంటుంది. 5 PM to 6 PM ఒక షో అండ్ 7 PM to 8 PM ఒక షో ఉంటుంది. కానీ కలరీ పట్టు మార్షల్ ఆర్ట్స్
అవార్డ్స్ మాత్రం రోజుకి ఒక షోయే ఉంటుంది, అది 6 to 7 PM మాత్రం ఉంటుంది. మీరు ఈ 2 షోస్కి టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నట్టయితే పర్ పర్సన్ పర్ షోకి మనం 54 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, అది కూడా ట్యాక్స్ రూపంలో. అంటే 300 రూపీస్ ప్లస్ 54 ట్యాక్స్ ఉంటుంది. అదే మనం ఆఫ్లైన్లో అయితే 300 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. బట్ ఆఫ్లైన్ మార్షల్ ఆర్ట్స్ షోస్కి టికెట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. సో మీరు కనుక ఈ షోని చూసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఈ టికెట్స్ని బుక్ చేసుకున్న తర్వాతే మీ నెక్స్ట్ షెడ్యూల్స్ని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కథాకళి షో. మీరు కనుక కథాకళి షోకి జస్ట్ ఒక 20 minutes ముందు వచ్చినా కూడా వీళ్ళ మేకప్ అండ్ ప్రిపరేషన్ని కూడా మీరు దగ్గర నుండి చూడొచ్చు. దీన్ని వీడియోలో చూసే కన్నా డైరెక్ట్గా చూసినప్పుడు చాలా మంచి ఫీల్ కలుగుతుంది. షో అయిపోయిన తర్వాత తెకడి లోకల్ మార్కెట్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఇక్కడ స్పైసెస్, చాక్లెట్స్ అని అంతేకాదు కేరళ ఫేమస్ ఫర్ బనానా చిప్స్ అని కూడా చెప్తారు. సో మీరు బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు. సో దీంతో మన డే 3 కంప్లీట్ అయిపోతుంది. డే 4 మనం తెకడిలో హోటల్ని వేకెట్ చేసేసి మనం కుమారకోం వెళ్ళిపోతాము. మీరు కనుక తెకడిలో 2 days స్పెండ్ చేయాలి అని అనుకుంటే తెకడిలో కూడా మనకి జీప్ రైడ్స్ ఉంటాయి. మీరు ఆ జీప్ రైడ్స్ని చేయవచ్చు. అండ్ ఈ జీప్ సఫారీలో మీకు రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి. మనకి సింపుల్ ప్యాకేజెస్ వచ్చి సత్రం జంగల్ బార్డర్ సఫారీ ఉంటుంది. 5 members వచ్చేసి 2500 తీసుకుంటారు. లేదు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే 3500 ప్యాకేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 5 hours రైడ్ ఉంటుంది. అంటే 2500 దేమో మనకి 3 to 4 hours రైడ్ ఉంటుంది. అండ్ 3500 దేమో మనకి 5 to 6 hours రైడ్ ఉంటుంది. బట్ ఏంటి అని అంటే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ మనకి కంప్లీట్గా 1 day మొత్తం అంటే ఒక హాఫ్ డే దీనికే సరిపోతుంది. బట్ కాకపోతే మనం తెకడిని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళం అవుతాము. బట్ నేనైతే ఈ జీప్ రైడ్ని చేయలేదు, ఎందుకంటే నేను మునార్లోనే జీప్ రైడ్ చేశాను కాబట్టి తెకడిలో నేనైతే జీప్ రైడ్ చేయలేదు. జస్ట్ కొంత షాపింగ్ చేసుకొని నేను ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాను. సో నెక్స్ట్ మనం తెకడి నుండి కుమారకోం వెళ్తున్నాము. ఈ ప్లేస్ని బెస్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే మీరు మ్యాక్సిమం 1 day కుమారకోంని ప్లాన్ చేసుకోండి అండ్ 2 daysని అలపిట్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కుమారకోంలో చూడడానికి చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 1 dayలోనే మీరు అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకోవచ్చు. మీరు కనుక ఒకవేళ కుమారకోంలోనే హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే మీకు అలపి కూడా 1 dayలోనే సరిపోతుంది. కుమారకోం 1 day అండ్ అలపి 1 day ఈజీగా కవర్ అయిపోతుంది. అంతేకాదు మీరు కుమారకోం నుండి అలపి బై బోట్ కూడా వెళ్ళవచ్చు. బోట్ జర్నీ లాగే రోడ్ ట్రిప్ కూడా చాలా సీనిక్ వ్యూస్తో చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. కుమారకోంలో నేను బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి కుమారకోం పార్క్ రిసార్ట్. ఇది మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా బర్డ్ సాంచురీకి కూడా 15 minutes దూరంలోనే ఉంటుంది. రిసార్ట్లో మనకి ఇన్ హౌస్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్, అంతేకాకుండా రిసార్ట్కి లేక్ ఫేసింగ్ లేకపోవడం వల్ల రిసార్ట్లో మనకి బార్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అండ్ అవుట్డోర్ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉన్నాయి. కుమారకోంకి నేను ఆల్మోస్ట్ సండే రోజు వచ్చాను. అండ్ ఇక్కడ మనకి సండే రోజు కంప్లీట్ మార్కెట్ మొత్తం క్లోజ్ ఉంటుంది. రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అన్నీ క్లోజ్గా ఉంటాయి. అందుకే నేను రూమ్కే ఫుడ్ని ఆర్డర్ చేసుకున్నాను. మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ కుమారకోం. మీరు కనుక ప్రకృతి ప్రేమికులతో పాటు బర్డ్స్ లవర్ అయితే కుమారకోం బర్డ్ సాంచురీ కంపల్సరీ మీ విష్ లిస్ట్లో ఉండాల్సిందే. కుమారకోం బ్యాక్ వాటర్స్లో వెంబనాడు లేక్ పై ఉన్న ఈ బర్డ్ సాంచురీ సుమారుగా 14 ఎకరాల్లో విస్తరించబడి ఉంది. ప్రతి సంవత్సరం ఎన్నో రకాల వలస పక్షులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. నవంబర్ టు ఫిబ్రవరి మంత్ని బెస్ట్ టైం ఫర్ విజిట్గా చెబుతూ ఉంటారు. ఇక్కడ మీరు సైబేరియన్ క్రేన్, కింగ్ ఫిషర్, చిలుకలు, ఎగ్రేట్స్ లాంటి ఎన్నో డిఫరెంట్ పక్షులని ఇక్కడ మీరు చూడవచ్చు. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కుమారకోం బీచ్. క్లియర్ వాటర్, రెస్టారెంట్స్, రొమాంటిక్ రిసార్ట్స్తో ఈ ప్లేస్ మీకు క్లాసిక్ కోస్టల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అంతేకాదు మీరు ఇక్కడ స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ని కూడా చేయవచ్చు.
కుమారకోం బీచ్ మనకి కుమారకోం బర్డ్ సాంచురీ నుంచి జస్ట్ ఒక 4 minutes దూరంలో ఉంటుంది. సో మీరు కనుక మీ సన్ రైజ్ కానీ మీ సన్సెట్ని కానీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు బెస్ట్ ఫోటో క్లిక్స్ని ఇక్కడ తీసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆయమనం. కుమారకోంలో ది మోస్ట్ పాపులర్ ప్లేస్గా దీన్ని చెబుతూ ఉంటారు. అందమైన చిన్న గ్రామంలో తామర పువ్వుల మధ్యలో ప్రయాణం చేస్తూ పక్షులను వీక్షిస్తూ గ్రామీణ జీవితాన్ని దగ్గర నుండి చూస్తూ మనం చేసే ఈ చిన్న ప్రయాణమే అయినా ఇది మన మనసుకి చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. అంతేకాదు కేరళలో కుమారకోంలో ది మోస్ట్ టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ ఆయమనంగా చెబుతూ ఉంటారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కుమారకోం క్రాఫ్ట్ మ్యూజియం. కేరళ యొక్క పరంపర సంస్కృతిని చాలా దగ్గర నుండి తెలుసుకోవాలి అనుకుంటే కుమారకోం క్రాఫ్ట్ మ్యూజియంని విజిట్ చేయాల్సిందే. ఇక్కడ మీరు వుడెన్ ఆర్టీ క్రాఫ్ట్స్, డెకోర్ ఐటమ్స్, వాల్ అండ్ కాయిర్ డెకోర్స్ లాంటి చాలా ఐటమ్స్ని ఇక్కడ మీరు చూడవచ్చు. అంతేకాదు మీరు కావాల్సే ఇక్కడ ఐటమ్స్ని కొనుక్కోవచ్చు కూడా. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పతిర్మనల్ ఐలాండ్. పతిర్మనల్ ఐలాండ్ ఒక చిన్న ద్వీపంగా చెబుతూ ఉంటారు. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతం నుండి వచ్చే అరుదైన వలస పక్షులకి నిలయంగా చెబుతూ ఉంటారు. దట్టమైన చెట్లు, మీరు ఎప్పుడు చూడమైన అందమైన పక్షుల్ని ఇక్కడ పడవ ప్రయాణం చేస్తూ మీరు చూడవచ్చు. టూరిస్టులకి మాత్రమే కాదు, ప్రకృతి అందాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది మస్ట్ విజిట్ ప్లేస్గా చెబుతూ ఉంటారు. అలపిలాగే మనం కుమారకోంలో కూడా హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ని చేయవచ్చు. సో మీరు కనుక ఒకవేళ అలపిలో మీ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ మిస్ చేసుకున్నా, లేదంటే మీకు అలపిలో హౌస్ బోట్స్ దొరకకపోయినా మీరు డైరెక్ట్ కుమారకోం వచ్చేసి మీరు హౌస్ బోట్ని బుక్ చేసుకోవచ్చు. మనకి ఈ బోట్ జర్నీ వచ్చి 3 hours-కి 2000 రూపీస్ని ఛార్జ్ చేస్తారు. కేరళ అనగానే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది మనకి ఆయుర్వేదిక్ మసాజెస్, పంచకర్మ ట్రీట్మెంట్స్. సో మన లాస్ట్ ప్లేస్ వచ్చేసి అమృత ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ సెంటర్. ఇక్కడ ఆయుర్వేద అండ్ వెల్నెస్ థెరపీస్ మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. సో మీ బడ్జెట్ని బట్టి మీరు సింగిల్గా, ఒకవేళ మీరు కపుల్గా వస్తే కపుల్ ప్యాకేజెస్, ఒకవేళ మీరు కిడ్స్తో వస్తే కూడా మీకు కిడ్స్కి కూడా సపరేట్ సర్వీస్ కూడా ఉంటుంది. సో మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు మీ ప్యాకేజ్ని బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు కావాల్సి మీ టైం స్లాట్ని కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో పంచకర్మ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. దీంతో మీ సోల్ అండ్ బాడీ కంప్లీట్గా రెజ్యుమినేట్ అవుతుంది. దీంతో మన డే 4 కంప్లీట్ అయిపోతుంది. డే 5 మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి అలపి బయలుదేరుతాము. కుమారకోం నుండి అలపి జస్ట్ 1 hour డిస్టెన్స్ ఉంటుంది. మీరు బై క్యాబ్, బస్ లేదా మీరు బై బోట్ కూడా మీరు అలపికి వెళ్ళిపోవచ్చు. అయితే కుమారకోం నుండి అలపికి బై బోట్ ఎలా వెళ్ళాలి అన్నది నేను ఆల్రెడీ కుమారకోం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కుమారకోం నుండి అలపి బయలుదేరుతున్నాము. అండ్ ఇది మన కేరళలోని లాస్ట్ డెస్టినేషన్ ఉండబోతుంది. అలపిలో మనం కంప్లీట్గా 2 days స్పెండ్ చేసిన తర్వాత మనం రిటర్న్ మళ్ళీ కొచ్చి నుండే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాము. నెక్స్ట్ మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. అలపిలో స్టే చేయడానికి మనకి బెస్ట్ హోటల్స్ మాత్రమే కాదు, హోమ్ స్టేస్ అండ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో సోలో అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్తో వెళ్ళి అలపిలో స్టే చేయాలి అనుకుంటే మీకు మ్యాక్సిమం హోమ్ స్టేస్, ట్రావెల్ హాస్టల్స్ వచ్చేసేసి మ్యాక్సిమం 800 రూపీస్ నుంచి 1500 వరకు ఉంటాయి. అలపిలో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ గ్రాండ్ అలపి. ఇది 3 star న్యూ ప్రాపర్టీ అండ్ చాలా కపుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది మిడిల్ ఆఫ్ ద మార్కెట్ ఉండడం వల్ల మనకి లైట్ హౌస్, బీచెస్ అండ్ లోకల్ ప్లేసెస్ చాలా నియర్ బైగా ఉంటుంది. మనకి రూమ్ ఛార్జ్ పర్ డే వచ్చేసి 3000 రూపీస్ ఉంది. హోటల్కి అటాచ్డ్గా ఇన్ హౌస్ ప్రీమియం వెజ్ రెస్టారెంట్ కూడా ఉంది. హోటల్ కొత్తది కాబట్టి చాలా నీట్ అండ్ డీసెంట్గా అనిపించింది. అంతేకాకుండా వుడెన్ అంబియన్స్ వల్ల నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ అలపి. మీరు చూస్తున్న ఈ పాయింట్ వచ్చేసి కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్. ఇక్కడ నుంచి 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో మనకి పున్నమాడ బ్యాక్ వాటర్స్ ఉంటాయి. మేము కూడా ఫస్ట్ వచ్చేసి ఈ పున్నమాడ బ్యాక్ వాటర్స్ దగ్గరే బోట్ బుకింగ్ కోసం వచ్చాము. బట్ ఏంటంటే బోట్స్ అన్నీ బుకింగ్ ఆల్రెడీ అయిపోయి బోట్స్ దొరకకపోయేసరికి సో మేమేం చేసాము అంటే డైరెక్ట్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళిపోయి ఏజెన్సీతో మాట్లాడుకున్నాము.
ఈ బోట్ ఏజెన్సీ వాళ్ళు డైరెక్ట్ బోట్ ఓనర్స్తో కనెక్ట్ అయి ఉంటారు. సో వీళ్ళు అందరితో మాట్లాడి ఎక్కడ బోట్ ఖాళీ ఉందో కనుక్కొని మనకి బోట్ని అరేంజ్ చేస్తారు. వీళ్ళ దగ్గర కూడా మనం బోట్ ప్రైస్ని బార్గెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్నీ కుదిరితేనే మీరు బోట్ని బుక్ చేసుకోండి. మేము డబుల్ డెక్ డీలక్స్ బోట్ని 1 డేకి మాట్లాడుకున్నాము. ఇనిషియల్గా అయితే 15,000 కోట్ చేశారు, అంటే 15,000 చెప్పారు. చాలా డిస్కషన్స్ తర్వాత 10,000 అంటే 10,000కి ఒప్పుకున్నారు. డే అంటే మనం ఈరోజు 11 AM బోట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 9 AM మన బోట్ జర్నీ కంప్లీట్ అవుతుంది. దీంట్లోనే వెల్కమ్ డ్రింక్, నాన్ వెజ్ లంచ్, స్నాక్, డిన్నర్, టిఫిన్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నాకైతే ఈ ఏజెన్సీ వాళ్ళు చాలా జెన్యూన్ అనిపించారు. ఒకవేళ మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే కాకుండా మీరు డైరెక్ట్ ఆన్లైన్లో కూడా బోట్స్ని బుక్ చేసుకోవచ్చు. లైక్ booking.com, అగోడా, GoIbibo, మేక్ మై ట్రిప్. సో వీటిలో ఏంటంటే మంచి రేటింగ్ అండ్ రివ్యూస్ ఉన్న వాటిని చెక్ చేసుకొని మరీ బుక్ చేసుకోండి. మనకి హౌస్ బోట్స్ అన్నీ 11 o'clockకి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ గ్యాప్లో మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు కావాలి అంటే షికారా రైడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు శారీ షాపింగ్ కానీ ఏమైనా గిఫ్ట్ పర్చేసెస్ చేసుకోవచ్చు. నేనైతే శారీ షాపింగ్కి వచ్చేసాను. సో కంప్లీట్ శారీ షాపింగ్ అంతా చేసుకునేసరికి 11 o'clock అయింది. సో నేను డైరెక్ట్ 11 o'clockకి హౌస్ బోట్ దగ్గరికి వెళ్ళిపోయాను. హౌస్ బోట్స్ నార్మల్గా 10:30 కల్లా వచ్చి వాళ్ళు చెప్పిన ప్లేస్లో ఉంటారు. అంతేకాకుండా మనకి క్యాప్టెన్ది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు క్యాప్టెన్కి కాల్ చేసుకోవచ్చు. బోట్కి ఫ్రంట్ సైడ్ మనకి లివింగ్ రూమ్ ఉంటుంది. ఇది మనకి సిట్టింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కింద డివైడ్ అయ్యి ఉంటుంది. మనం తీసుకున్నది డబుల్ డెక్ డీలక్స్ కాబట్టి మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అంతేకాదు మనకి బెడ్ సైజ్ కూడా క్వీన్ సైజ్ బెడ్ని ఇచ్చారు. అండ్ పక్కనే కొంచెం సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా ఇనఫ్ స్పేస్గా ఉంది. ఇరుకుగా అలా అనిపించలేదు. నీట్ అండ్ డీసెంట్ ఉంది. బెడ్రూమ్కి విత్ ఏసీ వస్తుంది. ఈ బోట్లో ఉన్నంతసేపు మనం ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది. మొత్తం ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్ ఉంటుంది. మొత్తం వెజ్ ఐటమ్స్ని మొత్తం ప్రిపేర్ చేసేసారు అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసేసి మనకి ఓపెన్ డెక్ ఉంటుంది. ప్రస్తుతం వర్షం పడుతున్నందుకు ఇది మొత్తం క్లోజ్ చేసేసారు. బేసికల్గా మొత్తం ఓపెన్ ఉంటే చాలా బాగుంటుంది. సో బోట్ ఎక్కిన 1.5 hourకి మనకి మొత్తం భోజనం అంతా రెడీ అయిపోయి ఉంటుంది. మనకి 2 నాన్ వెజ్ కర్రీస్, 2 వెజ్ కర్రీస్, వైట్ రైస్, 2 పికిల్స్ని ఇస్తారు. అలాగే కొన్ని నంచుకోవడానికి పాపడ్, వడియాలు అలా ఉంటుంది. ఫుడ్ అయితే ఫ్రెష్గా చేస్తారు కాబట్టి చాలా బాగుంది. అండ్ అంతేకాదు మనకి ఇలా రెడ్ రైస్ కాకుండా నార్మల్గా మనం తినే రైస్ని వడ్డించారు. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అని చెప్పొచ్చు. లంచ్ చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా ఈ బ్యాక్ వాటర్స్ అండ్ ఇక్కడున్న లోకల్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా దగ్గర నుండి చూడవచ్చు. బోట్స్ అన్నీ ఒక సర్టెన్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ బోట్స్ అన్నీ రిటర్న్ అయిపోతాయి. అంటే అప్రాక్సిమేట్గా మనం 3-3:30కి రిటర్న్ అయిపోయి కరెక్ట్గా 5-5:30 కల్లా మనం బోట్ ఎక్కామో అక్కడికి వచ్చి స్టాప్ అవుతుంది. సో మనకి 4:30 ఆ టైంలో వేడి బజ్జీలు, అల్లం చాయ్, అంతేకాకుండా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలని కూడా చేసి ఇస్తారు. సో వేడి టీ తాగుతూ మీ లైఫ్ పార్ట్నర్తో కబుర్లాడుతూ ఈ కేరళ బ్యాక్ వాటర్స్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. సాయంకాలం 5-5:30 అయ్యేసరికి అన్ని బోట్స్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి ఆపేస్తారు. అది మీరు డే క్రూజ్ తీసుకున్నా లేదు ఓవర్ నైట్ స్టే చేయాలి అనుకున్నా కూడా మీరు బోట్స్ అన్నీ కలిసి ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. అండ్ మీరు కావాల్సే ఇక్కడ పడవని దిగి మీరు ఈ లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. లేదు అంటే మీరు మీ బోట్లోనే స్పెండ్ కూడా చేసుకోవచ్చు. మీరు కనుక బోట్ జర్నీ ఓన్లీ 5 o'clock వరకు అంటే ఈవినింగ్ 5 వరకే బుక్ చేసుకుంటే మీ బోట్ జర్నీ ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. లేదు మీరు మాలాగా నైట్ స్టే చేయాలి అనుకుంటే మాత్రం మీరు 9 o'clock వరకు అంటే ఉదయం 9 o'clock వరకు ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది. బోట్స్ని కూడా ఏమీ కదపరు. అండ్ మీరు నైట్ కేవలం ఇటు మొత్తం విలేజ్ పీపుల్తో గడపడము, ఆ లోకల్ పీపుల్తో మాట్లాడడంతో మీరు టైం స్పెండ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు కాసేపు ఫిషింగ్ చేసుకోవచ్చు. కావాలంటే మనమే కుక్ కూడా చేసుకుంటూ మన నైట్ని స్పెండ్ చేసుకోవచ్చు. నైట్ 7-7:30 కల్లా మనకి భోజనం పెట్టేస్తారు. అండ్ మీరు నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మనకి కాసేపు అలా బోట్ని తిప్పేసేసుకొని మళ్ళీ మనని 9 o'clock కల్లా దింపేస్తారు. దీంతో మన బోట్ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. అలిపి బ్యాక్ వాటర్స్ తర్వాత మనం తప్పకుండా చూడవలసిన ప్లేస్ వచ్చేసి ఈ అంబలాపూజ శ్రీకృష్ణ టెంపుల్. ఈ ఆలయ ప్రత్యేకత
స్వామివారి విగ్రహం, ట్రెడిషనల్ కేరళ స్టైల్లో కట్టిన ఈ ఆలయం అండ్ ఇక్కడ ఇచ్చే పాల పాయసం, సాయంకాలం పూట ఈ టెంపుల్లో వెలిగించే దీపాల వెలుగులో ఆలయం ఇంకా అందంగా కనిపిస్తుంది. మీరు కనుక కేరళ కల్చర్ అండ్ హెరిటేజ్ని దగ్గర నుండి చూడాలి అనుకుంటే ఈ ఆలయంని తప్పకుండా దర్శించండి. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాయర్ మ్యూజియం. ఈ కాయర్ మ్యూజియంలో ఇనిషియల్గా ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అండ్ వీటి కోసం ఎలాంటి డిజైన్ చేశారు, మెషిన్స్ని ఎంత అడ్వాన్స్మెంట్గా ముందుకెళ్ళింది, అంతేకాదు లైవ్గా కూడా ఇక్కడ కాయర్ని ఎలా చేస్తారో కూడా మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అర్తుంకల్ చర్చ్. ఈ ప్లేస్ కేవలం క్యాథలిక్స్కి మాత్రమే కాదు, హిందూస్కి కూడా చాలా ఇంపార్టెంట్. అయ్యప్ప స్వామిని, సెయింట్ సెబాస్టియన్ ఇద్దరిని హీలర్ అండ్ ప్రొటెక్టర్గా పూజిస్తూ ఉంటారు. అందుకే అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళేటప్పుడు ఈ చర్చ్కి వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆలపి లైట్ హౌస్. 1862లో నిర్మించబడిన ఈ లైట్ హౌస్ అతి పురాతనమైనదిగా చెబుతూ ఉంటారు. అంతేకాదు ఈ లైట్ హౌస్ స్పెషాలిటీ ఏంటంటే మీరు లోపలికి వెళ్ళి ఎంటైర్ సిటీ వ్యూని కూడా చూడొచ్చు. అండ్ దీనికోసం మీరు 150 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. అంతేకాదు మీకు ఎంట్రన్స్లోనే చిన్నపాటి మ్యూజియం కూడా ఉంటుంది. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ములక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్, లేదా దీన్నే ములక్కల్ భగవతి టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు. 500 ఏళ్ల నాటి పురాతనమైన ఈ ఆలయం తమిళ్ మరియు కేరళ స్టైల్లో నిర్మించబడిందని, ఈ ఆలయ ప్రత్యేకత అమ్మవారి గర్భగుడికి పైప కప్పు లేకపోవడం, అంతేకాదు అమ్మవారు పడమటి దిక్కున అభిముఖంగా ఉండడం. అలపి వారు ఈ ఆలయాన్ని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్గా చెబుతూ ఉంటారు. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అలపి బీచ్. అలపిలో కేవలం బ్యాక్ వాటర్స్ మాత్రమే కాదు, బీచెస్ కూడా చాలా పాపులర్గా చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ లోకల్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. అండ్ మీరు కనుక ఒకవేళ బీచ్ లవర్స్ అయితే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, కాసేపు కూర్చొని కూడా రిలాక్స్ అవ్వండి. సో చాలా మంది దగ్గర రివ్యూస్ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బేరూట్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది అండ్ నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని. సో నేను బనానా లీఫ్ వ్రాప్డ్ మీన్ టేస్ట్ని అయితే ట్రై చేశాను. ఇది ఒక్కటే కాదు, ప్రతి డిష్ మన తెలుగు వారికే కాదు కంప్లీట్ సౌత్ ఇండియన్ టేస్ట్ బడ్స్ని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇది నా గ్యారంటీ. సో దీంతో మన కంప్లీట్ అలపి ట్రిప్ మాత్రమే కాదు కేరళ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో డే 8 మనం ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా హోటల్ని వెకేట్ చేసేసి మనం కొచ్చి బయలుదేరుతాము. అలపి టు కొచ్చి ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 2 hours 20 minutes ఉంటుంది. కొచ్చి టు హైదరాబాద్ డిస్టెన్స్ బై ఎయిర్ మీకు 2 hours ఉంటుంది. నా ఫ్లైట్ అప్రాక్సిమేట్గా మార్నింగ్ 9:30కి ఉన్నింది అండ్ బై 11:30 కల్లా నేను హైదరాబాద్ రీచ్ అయిపోయాను. ఇలా సిరీస్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ మొత్తం ప్లేలిస్ట్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. కేరళ వెళ్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేసుకోండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.